ఇక ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సింగపూర్ కంపెనీకి అమ్ముడుపోయారని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. బిజినెస్ పాలిటిక్స్లో ఏపీ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేయొద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి దీనిపై లేఖ రాశానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిపై ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయంతోనే అమరావతి నిర్మాణం జరగాలన్నారు కేవీపీ. నూతన రాజధానిని నిర్మించే కార్యక్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉత్తరం రాయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ శివరామకృష్ణయ్య కమిటీ అనే ఒక కమిటీ నిర్మించింది. ఈ కమిటీలో ఉన్న సభ్యుల యొక్క అర్హతలు, వారి యొక్క ప్రావీణ్యాలు, ఏ సబ్జెక్ట్స్ లో విషయాల్లో నిష్ణాతులు అనే విషయాన్ని ఏ విధంగానూ క్వశ్చన్ చేయడానికి నాకైతే ఏ ఆధారాలు కనిపించలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి ఎట్లా ఉందంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న వాటిని మించి ఆయన ఇవ్వగలిగింది పిడికెడు మట్టి, గ్లాసుడి నీరు అని స్పష్టం చేశారు తప్ప, ఆయన ఆంధ్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన హామీలను ఇవ్వలేకపోయారు. ఈ రాజధాని విషయంలో సింగపూర్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అని పూర్వం తెల్లదొరలు పెట్టిన కంపెనీ కంటే చాలా ఎక్కువ షరతులు విధించబోతా ఉంది అని చంద్రబాబు గారే వారి మాటల్లో వారు చెప్పారు. నేను ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్ ని, ఒక బెస్ట్ బిజినెస్ సేల్స్ మ్యాన్ ని అని. భావితరాల భవిష్యత్తును మటుకు, వాళ్ళ యొక్క ప్రాణాలను మటుకు తమరు రిస్క్ లో పెట్టొద్దండి. ఇది దయచేసి మా విజ్ఞప్తిగా ఆలోచించి తమరు సింగపూర్ కంపెనీ పెట్టే షరతులన్నిటికీ లొంగిపోయి ప్రజల భద్రత విషయంలో మటుకు కాంప్రమైజ్ అవ్వద్దని వారికి నేను సవినయంగా